హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళదాం నేరుగా. ఈరోజు మన అంశం నోవాహు. అందరు చెప్దామా మాట? నోవాహు. అందరు అనండి. నోవాబు కాదు, నోవాహు. సో నోవాహు యొక్క తండ్రి పేరు, తన యొక్క సంతతి, తన యొక్క జీవితం కోసం మనము ధ్యానించుదాం. లెమెకు. లెమెకు యొక్క కుమారుడు నోవాహు. నోవాహు అన్న మాటకు నెమ్మది గలవాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. లెమెకుకు నోవాహు గారు పుట్టినప్పుడు దేవుడు నాకు నెమ్మదిని కలుగజేసెను. ఆమేన్ అందామా? హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది. నోవాహు పుట్టినప్పుడు నెమ్మదిని దేవుడు నాకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో నెమ్మదిగా బ్రతకాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులలో నెమ్మది ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం నిండా నెమ్మదిగా ఉండువు గాక. హల్లెలూయా. చాలామంది అంటారు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు అంటారు. నోవాహు అన్న మాటకు నెమ్మదిగా ఉన్నవాడు, నెమ్మదిగా జీవించినవాడు. మన ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా బ్రతుకుదాం, నెమ్మదిగా జీవించుదాం. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, నోవాహు కాలములో భూమి మీద ఉన్న ప్రజలందరూ చెడిపోయినారు, పాడైపోయినారు. ఇష్టానుసారంగా జీవించడానికి, వారు ఇష్టానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నారు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఈ భూలోకాన్ని చూచినప్పుడు హృదయంలో సంతాపపడ్డాడంట, మనస్సులో బాధపడ్డాడు. ఈ ప్రజలు చెడిపోయినారు, పాడైపోయినారని హృదయములో దేవునికి బాధ కలిగింది. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తిని దేవుడు చూచినప్పుడు ఆ వ్యక్తి పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, ఆశలకు దూరంగా, కోరికలకు దూరంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న ఒక్క వ్యక్తి మీద దేవుని చూపు పడ్డది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలుగురు చెడిపోతున్నారని ఇతడు చెడిపోలేదు, నలుగురు పాడైపోయినారని ఇతడు పాడైపోలేదు. కానీ ఆ సమాజంలో దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవునికి సన్నిహితంగా బ్రతకడానికి ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి పేరే నోవాహు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నోవాహు యొక్క ఆత్మీయ జీవితంలో 7 లక్షణాలను మనం ధ్యానించుదాం. నోవాహు యొక్క ఆత్మీయ జీవితాన్ని తొంగి చూస్తే చాలా మంచి లక్షణాలు మనకు కనబడతాయి. అయితే ఈ భక్తుని యొక్క ఆత్మీయ జీవితం అనే పుస్తకాన్ని మనం చదివి కొన్ని ఆత్మీయ లక్షణాలను మనం నేర్చుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప పొందిన నోవాహు అనండి అందరూ. హల్లెలూయా. అటోర్ది హల్లెలూయా. ఇటు కూర్చో మధ్యలో. కృప పొందిన నోవాహు అనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఆత్మీయులారా, ఈ యొక్క నోవాహు జీవితాన్ని చూస్తే ఎందుకు కృప పొందుకున్నాడు? లోకం నుండి వేరై బ్రతికినందుకు దేవుని కృప తనపైకి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. కృపకు అర్హునిగా బ్రతికినాడు, కృపకు యోగ్యునిగా బ్రతికినాడు. అతడు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా జీవిస్తున్న సమయంలో దేవుని కృప తనను ఆవరించింది. ఆమేన్ అనండి. హల్లెలూయా.
లోకమంతా చెడిపోయి ఉండగా, పాపంలో ఉండగా, హేయ క్రియలతో ఉండగా దేవుని యొక్క కృపకు నోవాహు పాత్రుడైనాడు. కృప అంటే దేవుని ప్రేమ కార్యరూపం దాల్చడం. అయితే ఆత్మీయులారా, నోవాహు అంట కృప పొందుకున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కృప అనగా అర్థం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణముగా నింపబడి క్రీస్తు వలె రూపాంతరం చెందడానికి దేవుడు చూపిన దయ. హల్లెలూయా. మొదటి మాటగా నోవాహు జీవితాన్ని తొంగి చూస్తే దేవుని యొక్క కృపకు అర్హుడిగా బ్రతికినాడు. హల్లెలూయా. కృప ఒక వ్యక్తిని హెచ్చిస్తుంది. ఆమేన్ చెప్పండి. కృప ఒక వ్యక్తిని దీవిస్తుంది. ఆమేన్ చెప్పండి. కృప ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. కృప దేవునికి సన్నిహితంగా నిన్ను తీసుకొని వెళుతుంది. లోకమంతా పాడైపోయినప్పుడు ఇతడు కృపలో నివసించినాడు, కృపలో బ్రతికినాడు. హల్లెలూయా. ఈరోజు ఆ కృప నిన్ను వెంటాడింది. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆ కృప నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. హల్లెలూయా. చీకటిలో నీవు ఉండగా కృప నిన్ను వెతికింది. ఆమేన్. బలహీనమైన స్థితిలో ఉండగా కృప నీ దగ్గరికి వచ్చింది. ఆమేన్. పాప బంధకాలలో ఉండగా కృప నిన్ను విడిపించింది. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితిని దేవుడు తీసుకొని దేవుని స్థితిని నీకు ఇవ్వడమే కృప. పాడైన మన జీవితాలకు పరిశుద్ధతనిచ్చినాడు. అయితే ఆ పరిశుద్ధుడు మన కోసం మలినమైపోయినాడు, ఎక్స్చేంజ్ అయిపోయింది. నీ పాడైన హృదయాన్ని ప్రభు తీసుకొని ఆ పరిశుద్ధ హృదయమును నీకు ఇవ్వడమే కృప. హల్లెలూయా. ఆ కృప ద్వారా నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఆమేన్. మన నీతి, భక్తి, యథార్థత, ప్రార్థన, విశ్వాసం కాదు. మనం రక్షించబడ్డది కేవలం కృప ద్వారా. ఆమేన్. పక్కలతో చెప్పు, కృప నిన్ను ఆవరించింది అని చెప్పు. కృప నిన్ను దీవించింది. కృప నీ స్థితిని మార్చింది. హల్లెలూయా. అయితే ఆ కృపను దుర్వినియోగం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని కృపను కాళ్ళ దన్నే వాళ్ళు ఉన్నారు. దేవుని కృపకు లోబడని వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా సహోదరి, సహోదరుడా, సంగమా, ఎక్కడో చితికిపోయిన నీ జీవితాన్ని కృప ద్వారా ఆయన కలుసుకొని ఈరోజు సంఘములో నిన్ను నాటుకున్నాడు. చప్పట్లు కొట్టుదాం. దేవునికి స్తోత్రం. నీవు కృపను పొందుతున్నావు, కానీ నీ కుటుంబంలో ఉన్న ప్రజలు, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు కృపకు దూరంగా ఉన్నారు, వెలుగునకు దూరంగా ఉన్నారు, జీవానికి దూరంగా ఉన్నారు, ఆత్మీయతకు దూరంగా ఉన్నారు, సహవాసానికి దూరంగా ఉన్నారు. నీవైతే కృపలో నాటబడ్డావు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదా. హల్లెలూయా. కృప నిన్ను సంపూర్ణముగా ఏలును గాక. హల్లెలూయా. అయితే బొత్తిగా చెడిపోయిన ఈ మానవ సృష్టి, మానవ లోకంలో దేవుడు అంట నోవాహు యందు కృప చూపినాడు. ఆమేన్. ఇప్పుడు ఇలా చెప్పు, నేను కృప పొందినాను, కృప ద్వారా రక్షించబడ్డాను, కృప ద్వారా దీవించబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, కృప పొందుకున్నాడు. ఆమేన్. రెండోదిగా చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం. నీతిపరుడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చెడిపోయిన మానవుల మధ్యలో నీతిగా బ్రతికిన నోవాహు. ఆమేన్ అనండి గట్టిగా. నీతిమంతుడైన నోవాహు అనండి. కృప పొందిన నోవాహు అనండి. హల్లెలూయా. రెండోదిగా నీతిగా బ్రతకడం నేర్చుకున్నాడు. కాకి వలె కలకాలం బ్రతకడం కంటే హంస వలె 6 నెలలు బ్రతుకుట మేలు. గమనించండి, నీతి అంటే ఏమిటయ్యా అంటే అవినీతికి దూరంగా ఉండడమే నీతి. అయితే నీతిమంతులుగా ఎలా జీవిస్తామని తెలుసా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళే నీతిమంతులు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక నీతిమంతుని బట్టి ఆ కుటుంబం దీవించబడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. ఒక నీతిమంతుని బట్టి తన పిల్లలు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. రెండోది నీతిమంతుడైన నోవాహు. అయితే ఆత్మీయులారా, యేసు లేని నీతి నీతే కాదు. చాలామంది లోకంలో ఉన్నవారంటారు నేను నీతిగా బ్రతుకుతున్నా అంటారు. ఆ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. యేసు అనే వ్యక్తి ఏ జీవితంలో ఉంటాడో, యేసయ్య అనే దేవుడు ఎవరిలో ఉంటాడో వారే నీతిమంతులు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నువ్వు ఒక్కసారి యేసయ్య అన్నావంటే నీ పాపమంతా కడగబడుతుంది, నువ్వు నీతిమంతురాలుగా మారిపోతావు. హల్లెలూయా. రెండోది, అతడు నీతిగా బ్రతికినాడు. సో నీతిగా బ్రతికిన వారే మాదిరికరంగా ఉంటారు. ఆమేన్, గట్టిగా ఆమేన్. పక్కలతో చెప్పు, నీతిగా జీవించుదామని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కృప పొందుకున్నాడు, రెండోది నీతిమంతునిగా బ్రతికినాడు. కొన్నిసార్లు నీ భక్తిని పాడు చేయడానికి నీ చుట్టూన్న వారు ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితిలో నీ నీతిని కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ మనస్సాక్షిని కాపాడుకోవాలి, నీ శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. మలినము కాకుండా, అపవిత్రము కాకుండా నిన్ను నీవుగా దేవుని వాక్యం ద్వారా కాపాడుకుందువుగాక. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, తాబేలు అందరికీ తెలుసు కదమ్మా, తెలుసు కదా తాబేలు, తెలుసు. తాబేలు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. అది నీళ్ళలో చాలా స్పష్టంగా చూస్తేనే కనబడుతుంది కదా. అయితే నీళ్ళలో కొంగలు కూడా ఉంటాయి. కొంగలు కూడా చెప్పండి, కొంగలు కూడా ఉంటాయి. అయితే ఒకరోజు ఆ నీళ్ళన్నీ ఎండిపోతుండగా కొంగలు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రయత్నం చేస్తుంటే ఈ కొంగల వైపు ఈ తాబేలు చూసిందంట. తాబేలు చూసి అన్నదంట, ఏమన్నది అంటే, మీరు ఎటువైపు వెళుతున్నారో నన్ను కూడా అటువైపు తీసుకొని వెళ్ళండి అని చెప్పిందంట తాబేలు. అయితే కొంగలకు ఒక మంచి ఆలోచన వచ్చింది. సరే, ఇది మనతోనే బ్రతుకుతానని ఆశపడ్డది కాబట్టి, సారవ్వ మనతో బ్రతుకుతానని ఆశపడ్డది కాబట్టి ఈ కొంగలు ఏం చేసినంటే ఒక కర్రను అటు కొంగ ఇటు కొంగ నోట్లో పెట్టుకొని ఈ యొక్క తాబేలుతో చెప్పినాయి అంట. ఏమనంటే, ఈ కర్రను గట్టిగా పట్టుకో నోటితోని, మేము నిన్ను పైకి తీసుకొని పోతాం, తీసుకుపోయి ఎక్కడైతే నీళ్ళ చెరువు ఉందో అక్కడ నిన్ను దింపుతామని చెప్పిందంట. అయితే ఇది పైకి ఎగురుతున్నాయి కొంగలు. ఆ కర్రకు మధ్యలో ఈ యొక్క తాబేలు తన యొక్క మూతితోని ఏం పట్టుకున్నది? కర్రను పట్టుకున్నది. కర్రను పట్టుకోగానే పక్కకెళ్ళి ఒక నక్క చూసిందంట. ఏం చూసింది? ఒక నక్క చూసి ఇక అంటుందంట, ఏమని అంటుందంటే, అయ్యయ్యో ఏంది పైకి ఎగురుతున్నావు అని ఈ యొక్క నక్క, ఓ కొంగ బావలారా, కొంగ బావలారా, ఇదేంది పైకి ఎగురుతుంది, పైకి తీసుకుపోతుంది, అబ్బో నీకు పైకి ఎగిరే అంత జీవితమా, నువ్వు చాలా పైకి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు అని ఇది ఏలన చేస్తుందంట నక్క. ఏం చేస్తుంది? గట్టిగా ఏమని చేస్తుంది అంటే, ఎక్కడికో పోతున్నావు, పైకి పోతున్నావు, ఎప్పుడు నీళ్ళలో ఉండేదానివి, ఎప్పుడు కింద ఉండేదానివి, పైకి పోతున్నావు అని ఈ నక్క ఏం చేస్తుందంటే ఈ యొక్క తాబేలు చూసి ఏలన చేస్తుంది. ఏం చేస్తుంది? గట్టిగా గట్టిగా ఏలన చేస్తుంది. ఏలన చేస్తుంటే ఈ కొంగలు అంటున్నాయంట, ఏ జాగ్రత్త, నోరు తెరవకు, ఏ జాగ్రత్త, నువ్వు నోరు తెరవద్దు అని ఈ కొంగలు ఏం చేస్తున్నాయి? తాబేలుకి చెప్తున్నాయి. తిట్టుకొని అంటే అనుకొని, ఏదైనా అనుకొని, తెలిసి తెలియనప్పుడు ఎవరినైనా ఏమైనా అనుకుంటారు, నిజం తెలిసినాక అందరూ నోరు మూసుకుంటారు. కాబట్టి నీవు అది 100 మాటలు అన్నా నువ్వు ఏమనకని ఈ కొంగలు ఏం చెప్తున్నాయంటే ఈ తాబేలు చెప్తున్నాయంట. అయితే అదే అంటుంది,
ఇదిగో ఇదిగో నువ్వు పైకి పోతున్నావు, నీ బతుకులో ఏదో ఒక రోజు కింద పడతావు అంటే ఇక అది ఓపిక నశించి నేనెందుకు పడతానే అని గట్టిగా అనగానే నోట్లోకి వెళ్ళి ఏమైంది, ఆ కర్రకెళ్ళి నోరు జారి కింద టాప్ అని పడగానే చచ్చిపోయింది. ఏమైంది? పక్క వాళ్ళు ఒర్రుతారు, నువ్వు నోరు తెరవద్దని పక్కలతో చెప్పిగా. నువ్వు పైకి ఎదుగుతుంటే ఒర్రుతారని చెప్పండి, నువ్వు ఎదుగుతా అంటే ఒర్రుతారని చెప్పండి. నువ్వు కూడా తాబేళ్ళక్క నోరు తెరిచినావు అనుకో, బండ మీద పడి కిక్కుమంటావు. కాబట్టి మనము నీతిగా బ్రతుకుదాం, ఆమేన్ చెప్పండి. యథార్థంగా బ్రతుకుదాం, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పైకి ఎదిగే సమయంలో ఒకవేళ నోరు జారుతున్నావేమో, మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావేమో, నువ్వు మాట్లాడుతున్నావంటే జారిపోతున్నావని అర్థం. దేవుడు నీతోనే సుటిగా మాట్లాడుతున్నాడు. అతడు నీతిమంతునిగా బ్రతికినాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒకటి కృప పొందుకున్నాడు, రెండోది నీతిగా బ్రతికినాడు. దేవుని బిడ్డ, ఈ సంవత్సరంలో నీతిగా బ్రతుకుదాం, ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతికే సమయంలో నక్క ద్వారా, ఈ జిత్తుల మారిన నక్క ద్వారా తన జీవితాన్ని పాడు చేసుకుంది, మధ్యలోనే చనిపోయింది. నీ చుట్టూ కూడా గుంట నక్కలు ఉంటాయని పక్కలతో చెప్పు, ఒర్రుతాయి అని చెప్పు, కరుస్తాయి అని చెప్పు కదా. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మంచిగా చెప్తలేరు, నోరు మూసుకోవాలి. నోరున్నదాన్ని ఎక్కువ ఒర్రితే బీపీ వస్తాయి, జాగ్రత్త. హల్లెలూయా. సో రెండోది నీతిగా బ్రతికిన వాడు. మూడోదిగా చూస్తే అదే 9వ వచనంలో, తన తరములో నిందారహితుడై ఉండేను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిందారహితుడు, అందరు చెప్పండి కదా. మొన్న ఒక సమాధికి పోయినా, అక్కడ సమాధిలో ఒక మాట చెప్పిన, మాట్లాడుతూ అన్న కదా, నిందలేందే బొందబోదు అనగానే, అయ్యగారు ఇది నిజం అయ్యగారు అన్నది ఒక ముసలమ్మ వచ్చి. అవును, లోకం నిన్ను నిందిస్తుంది. అయితే గమనించండి, నిన్ను నిందించినంత మాత్రాన నువ్వు కృంగిపోవద్దు. హల్లెలూయా. నీతిని నీళ్ళల్లో వేసినా కానీ పైకి తేలుతుందంట, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ తరము వారిలో నిందారహితుడిగా బ్రతికినాడు. హల్లెలూయా. ఎవరు కూడా ఈ యొక్క నోవాహును ఏలెత్తి చూపలేదు. దేవుని బిడ్డ, ఏ లోపము లేని వ్యక్తిగా, ఏ ఆశ, ఏ కోరిక లేని, ఏ మలినము లేని వ్యక్తిగా నోవాహు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నావు, నిందారహితమైన జీవితం. రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు, నీకోసం చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందరూ మన కోసం ఏం నీతిగా ఏం మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నీ ప్రక్కకున్నవాడే నీ మీద ఒక నిందేస్తాడు, గుర్తుపెట్టుకో. అయితే ఇతడు నిందలేని వ్యక్తిగా, నిందారహితునిగా బ్రతికినాడు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ సమాజములో అతన్ని చూచినప్పుడు ఏ నిందలేని వ్యక్తిగా బ్రతికినాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కృప పొందుకున్నాడు నోవాహు, రెండోది నీతిగా బ్రతికినాడు నోవాహు, మూడోది నిందారహితునిగా. అందరు చెప్పండి ఆ మాట. చూస్తానంటే కూడా ఎలాంటి లోపం లేని వ్యక్తిగా బ్రతికినాడు. అదే అండి భక్తి అంటే. ఆమేన్ అనండి, గట్టిగా అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఎంత భయంకరమైన సంఘటన అంటే అంత భయంకరమైన సంఘటన. గమనించండి, ఒక గొప్ప దైవజనుడు, బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు, వేల సంఘం ఉంది. ఆ వేల సంఘంలో శక్తి కలిగిన వాక్యం అందిస్తున్న దైవజనుడు,
ఆ సంఘంలో ఒక అందమైన అమ్మాయి ఉంది, చాలా ఆత్మీయతతో వర్ధిల్లుతున్న బిడ్డ ఉన్నది. అదే సంఘానికి చెందిన బిడ్డ. ఆ బిడ్డ ఒకరోజు సంఘములో లేచి నిలబడి ఒక భయంకరమైన సాక్ష్యం చెప్పింది. ఏమిటయ్యా సాక్ష్యం అంటే, ఈ సేవకుడు నన్ను మోసం చేశాడు, అందుకే నేను పాడైపోయాను, ఇప్పుడు నాకు 4 నెలలు అని ఒక యవనస్తురాలు సాక్ష్యం చెప్పింది. చెప్పగానే సంఘస్థులందరూ లేచి నిలబడి ఏమిటి ఈ సేవకుడు, ఏమిటి జీవితం అని చెప్పి 199 మంది సేవకుని గురించి చెడ్డగా మాట్లాడినారంట. భయంకరంగా మాట్లాడినారు. అతడు నోరు తెరవలే, మౌనంగా ఉన్నాడు. అందరు అన్నారు, నీ ముఖం చూపించకుండా ఇక్కడ వెళ్ళిపో అన్నప్పుడు ఆ సేవకుడు మారు మాట మాట్లాడలే. సేవకురాలు ప్రక్కకే కూర్చుంది. ఆమె ఏమి కూడా మాట్లాడలేకపోయింది. ఇతడు ఏం మాట్లాడలేకపోయాడు. సంఘమంతా నోరు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అమ్మాయి అక్కడ సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ఆ సేవకుడు ఉన్న పాటున బైబిల్ పట్టుకొని, తన బట్టలు పట్టుకొని వేరే స్థలానికి వెళ్ళిపోయాడంట. ఒక్క మాట మాట్లాడలే, వెళ్ళిపోయాడు. నేను నీతిమంతుని అని చెప్పచ్చు, చెప్పలే. నేను పాపం చేయాలని చెప్పచ్చు, చెప్పలే. నేను నిన్ను నీ బిడ్డగా ట్రీట్ చేశానని చెప్పచ్చు, చెప్పలే. ఏం చెప్పకుండా బైబిల్ పట్టుకొని, బట్టలు పట్టుకొని ఆ పాస్టర్ మాకు ఆ సంఘాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 150 కిలోమీటర్ల దూరంలో సంఘం స్థాపించుకున్నాడు. ఒక చిన్న గ్రామంలో సంఘం స్థాపించుకున్నాడు. ఆ సంఘం దినానికి వర్ధిల్లింది. చాలా వేల ప్రజలు అక్కడికి వస్తున్నారు. ఒకరోజు సేవకుడిదే కాళ్ళు మేము మొహం కడుక్కొని బయట కూర్చొని, వరండాలో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు ఒక భయంకరమైన కుష్ఠరోగంతో వేదన పడుతూ అడక తినే ఒక అమ్మాయి ఆ మార్గంలో వచ్చి ఆ సేవకుని కాడికి వచ్చి అంటుందంట, అయ్యా నాకు ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టు, నేను కుష్ఠరోగంతో బాధపడుతున్నానని బోర్న ఏడుస్తుండగా ఆ దైవజనుడు 2 రొట్టెలు తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇస్తుండగా ఆ అమ్మాయి ఒకేసారి ఆ దైవజనుడి కాళ్ళ మీద పడి బోర్మని ఏడుస్తుందంట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, లేచి కూర్చో అని చెప్పి కూర్చోబిడ్డని కూర్చోబెట్టి ఆ రొట్టెలు తిన్నాక టీ ఇచ్చినాక, టీ తాగినాక, ఎక్కడ బిడ్డ నీది అంటే, అయ్యా దైవజనుడా, నన్ను మన్నించు దైవజనుడా, నన్ను క్షమించు దైవజనుడా, నేనే దైవజనుడా 10 సంవత్సరాల క్రితం నీవు మంచివాడివి కాదని సంఘ పెద్దలు నాతో మాట్లాడి నిన్ను ఇక్కడి ఎలగొట్టాలని చెప్పి, నీ మీద నింద వేయాలని చెప్పి, నిన్ను ఇక్కడి త్రోసివేయాలని చెప్పి నాకు కొన్ని డబ్బులు ఇచ్చి నా ద్వారా చెడ్డ సాక్ష్యం చెప్పించినారు. ఇదిగో 10 సంవత్సరాల తరువాత నేను నిన్ను కలుసుకున్నా, నేను రోగగ్రస్తురాలైపోయినాను, నేను కుష్ఠరోగముతో వెలివేయబడ్డాను, నా బిడ్డ చనిపోయింది, నేను అనాథగా మారిపోయానని చెప్పి ఆ సేవకుని మీద బోల్రబడి ఏడ్చిందంటండి. ఒక వ్యక్తి మీద నిందేసేటప్పుడు జాగ్రత్త, ఖబర్దార్. ఇష్టం వచ్చినట్టు మనం తలంచద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. కళ్ళారా చూస్తేనే, చెవులారా వింటేనే నువ్వు అదైనా నువ్వు మాట్లాడద్దు. నీకు అవసరమే లేదు. నీ జీవితం నువ్వు కాపాడుకోవాలి. తర్వాత ఈ సేవకుని గొప్పతనం గురించి విన్న తర్వాత సంఘస్థులందరూ వచ్చి సంఘం వచ్చి చెప్పినారంట, మీరు తప్పకుండా రండి అని. ఆ సేవకుడు మరలా అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళి మళ్ళీ అక్కడ సేవ చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు అన్నారంట, వీళ్ళందరూ నీ మీద నిందేసినప్పుడు నువ్వెందుకు నోరు తెరవలేదని అడిగినారంట. అప్పుడు నేను నీతిమంతునని చెప్పి నేను నోరు తెరిస్తే దేవుడు మౌనంగా ఉంటాడు. నేను ఎప్పుడైతే మౌనంగా ఉంటానో దేవుడు నోరు తెరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. లోకం నీ మీద నిందలు వేసినప్పుడు బిడ్డ మౌనంగా ఉండు, నువ్వు నోరు తెరవకు. నువ్వు నోరు మూస్తే దేవుడు నోరు తెరుస్తాడు. ఒక రోజు ఏమిటో నీ మంచితనం తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 10 సంవత్సరాల తర్వాత ఎవరైతే నిందలేసినారో ఒక కుటుంబంలో ఒకడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ఒక ఆమె కుష్ఠరోగం వచ్చింది, ఒక ఆయనకు పెరాలసిస్ స్ట్రోక్ పక్షవాతం వచ్చింది, ఒకరికి క్యాన్సర్ వచ్చింది. నిందలేసిన వాళ్ళందరూ బొందలో పడ్డారు. బొందలో వేయాలనుకున్న వాడు లేచి నిలబడ్డాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కృప పొందుకున్నాడు నోవాహు, రెండోది నీతిమంతునిగా బ్రతికినాడు నోవాహు,
మూడోది నిందారహితునిగా. అందరు చెప్పండి గట్టిగా, మంచిగా చెప్తలేరమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీ మీద నిందెత్తారని పక్కలతో చెప్పు. మంచిగా చెప్తలేరు. తర్వాత నీ పాలోళ్ళే నిందలేస్తారని చెప్పు. నువ్వెవరిని ప్రేమిస్తావు వాళ్ళే నిందేస్తారని చెప్పు. కదా కదా. నిందేసినప్పుడు మనము కృంగిపోవద్దు. నిందేసినోనికి 100 అనండి. ఎవడని నిందెత్తాడు వాడు 100 రూపాయలు ఇవ్వాలి మనం. ఆమేన్. మా సేవ మీద కూడా మనం చాలామంది ఎలిగేషన్స్ పెట్టేటోళ్ళు ఉంటారు. అనే అనుకుంటా కుక్కలు మొరుగుతాయి అందరు అనండి. ఏనుగు వెనకకు చూస్తుందా? చెప్తలేరమ్మా, చూడదు. దాని పోకట దానికే ఉంటుంది. ఆమేన్. సింహం వెనకకు చూస్తుందా? చూస్తుందా? చూడదు. కుక్కలు అయితే వెనకకు చూస్తాయి, మొరుగుతాయి, వెనకకు చూస్తాయి. హల్లెలూయా. మంచిది. నిందకు ఒక 100 అనండి అందరు గట్టిగా. నీ మీద నిందలేసినప్పుడు నీతిగా బ్రతుకుదువు గాక. ఒక కుక్క వచ్చి బాగా మొరుగుతుందంట ఊరి మీద. ఏం చెప్తుంది అది? బాగా మొరుగుతుందంట. అమ్మా మంచిగా ఇంటల్లా, అమ్మా ఇంటల్లా బాగా మొరుగుతుంటే రెండో వీధిలో ఉన్న కుక్క వచ్చి మొరుగుతుందంట బో బో అని. ఇది మొరుగుతా అంటే టైసన్. మూడో వీధిలో ఉన్న కుక్క అక్కడి నుంచి ఉరికచ్చినాడు సందుకెళ్ళి, అది మొరుగుతుందంట. ఆ విధంగా 5వ వీధిలో అక్కడెక్కడో ఉన్నది, అది ఉరికచ్చిందంట. అట్లా లాస్ట్ గల్లీలో 10వ వీధిలో ఉన్న కుక్క వచ్చి కూడా బోబో బోబో అని మొరుగుతుందంట. అయ్యో ఎందుకు మొరుగుతున్నాయి? అయితే ఈ 9వ వీధిలో ఉన్న కుక్కని ఆయన అడిగాడు, ఏయ్ ఎందుకు మరుగుతున్నావే, నీది ఎక్కడ వాడంటే నాకు 9వ వాడ, 9వ వార్డులోకి వెళ్ళి వచ్చినానంట. ఆ 9వ వార్డులోకి వెళ్ళి 1వ వార్డుకి వచ్చి ఎందుకు మరుగుతున్నావంటే, ఇగో 8వ వార్డులో ఉన్నది మరుగుతుంది కాబట్టి నేను కూడా మరుగుతానని నా ఇంటి పక్కది మరిగా. ఆ 8వ వార్డుని అది అడిగిందంట, ఏయ్ నువ్వు ఎందుకు మరుగుతానంటే, ఇగో 7వ వార్డులో ఉన్నది చూసినావా, ఆ కుక్క మరుగుతుంది కాబట్టి నేను కూడా ఉరికి వచ్చి దాంతో మురిగిన అన్నదంట. లాస్ట్కి ఆయన కోపం వచ్చానంట, 3వ వార్డు నుంచి నువ్వెందుకు వచ్చినాయి గా గల్లీలు అనేది, నీకు అక్కడ నాకు వినపడ్డది కాబట్టి నేను కూడా వచ్చినాను. ఇక లాస్ట్కి అన్నట 1వ వీధిలో ఉన్న కుక్కని అడిగినంట, ఏయ్ నువ్వెందుకు మొరుగుతావు, ఎందుకు మొరుగుతావు అంటే, పనికి లేక మురిగిన అన్నదంట. పని లేక మురిగిన అన్నట. అయ్యయ్యో పని లేక ఇది మరుగుతే పక్కకునే వచ్చి కూడా నీకు అర్థమైందని పక్కలో ఉన్నాడు. కొందరు పని పాట లేక మొరుగుతా అంటారు పొద్దున్నే ఊరి మీద. కాబట్టి వాళ్ళు మొరుగుతాలని నువ్వు మొరగకు. దేవుని బిడ్డ చెప్తున్నా, నీతి చెప్తున్నా నీకు. నిందారహితునిగా బ్రతికినాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 4వ విషయాన్ని చూస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో నడిచినాడు? గట్టిగా. లోకంతో అన్నట్టు వినబడుతుంది. బంధువులతో, పాపముతో, లోకముతో, స్నేహితులతో, ఎవరితో నడిచినాడు? చప్పట్లు కొట్టు గట్టిగా, చప్పట్లు కొడదా. హల్లెలూయా. లోకం వెనుకకు లాగుతున్న దేవునితో నడిచినాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం మంచి తీర్మానం తీసుకో. మొదటి ఆదివారం నేను మిస్ గాను, బల్లలో పాలు పొందుతా. మేడగది మిస్ గాను, మేడగదిలోనికి వస్తా. ప్రతి ఆదివారం 52 ఆదివారాలు నేను దేవునికి దూరం గాను, దేవునితో నడుస్తానని ఒక తీర్మానం తీసుకో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎవరితో నడిచినాడు? మొదటి మాట చెప్పండి, కృప పొందుకున్నా. రెండోది నీతిగా బ్రతికినా. మూడోది నిందారహితుడైన నోవాహు. 4వది దేవునితో నడిచిన. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంట్లో ఒక్కదానివే నడుస్తానని పక్కల దేపు. మరి నీ భర్త ఎటు నడుతాడు? నీ పిల్లలు ఎటు నడుతాను? ఎటు నడతాలు నీ పిల్లలు అంటే అవి బ్రేకులు లేని బండ్లు. నీ భర్త కూడా బ్రేక్ లేదు. అవసరానికి గుడికి చాలామంది వస్తారు. నేను ఎవరైనా కొత్తగా వచ్చిన అనుకో, మా పాస్టర్ చెప్తా, వీళ్ళు అవసరం కోసం వచ్చిండ్రు, అవసరం పోయినాక అటే వీళ్ళు ఇటు రారు.
అవసరానికి వచ్చే ముఖాలు కొన్ని ఉంటాయి, ఆత్మీయతతో వెంబడించే ముఖాలు కొన్ని ఉంటాయి. గమనించండి, ఈరోజు చెప్తున్నా, నీ ప్రతి అడుగు దేవునితో వేయుదువు గాక. లోకముతో నడవద్దు, దేవుని స్నేహములో నడుచుదుము గాక. ఆమేన్. హానోకు దేవునితో నడిచాను. దేవునితో నడుస్తున్నప్పుడంట హానోకుని దేవుడు పరమునకు కొనిపోయినాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నడవడం నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకమంతా చెడిపోయినప్పుడు ఈ నోవాహు దేవునితో నడుస్తున్నాడు. నాకు చాలా ఇష్టం. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం సూటిగా నీతోనే మాట్లాడుతుంది. దేవునితో నువ్వు నడిచినప్పుడు లోకం నిన్ను హేళన చేస్తారు. లోకం ఏం చేస్తారు? గట్టిగా హల్లెలూయా. లోకం నిన్ను చూసి నవ్వుతుంది. అయినా నువ్వు కృంగిపోవద్దు, దేవునితోనే నడవాలి. గమనించండి, ఒక విషయం చెప్తాను మీకు, వినండి. ఒక వ్యక్తి గాడిదను సాదుకున్నాడంట. దేన్ని సాదుకున్నాడు? మంచిగా చెప్పాలి. అది మంచి గాడిదనండి. చెప్పాలమ్మా. బరువు మోసే గాడిద, బాధ్యత గల గాడిద, సేవకునితో ఉన్న గాడిద, సంతోషం కలిగిన గాడిద. అయితే ఇది రోజుకు ఆ సాదుకున్న వ్యక్తితోనే, వ్యాపారం చేసే వ్యక్తితో నడుచుకుంటూ వెళ్తుంది. అయితే ఒకరోజు ఏం చేశాడంటే, ఉప్పు ఉప్పు అనండి, అందరు ఉప్పు అనండి. ఉప్పు మంచి అంటలేరు, పప్పు కాదు, ఉప్పు. ఆయన ఉప్పు వ్యాపారం చేసేవాడు. ఏం వ్యాపారం చేసేవాడు? మంచిగా చెప్తలేరు మా ఉప్పు. అయితే పెద్ద బస్తా రోజు దాన్ని నడుము మీద వేస్తే ఈ గాడిద మోసుకుంటూ పోయేది. ఎట్లా మంచిగా మోసుకుంటా సేవకునితో నడుచుకుంటా పోయేది. ఈ నడుచుకుంటూ పోతుంటే మంచిగా మాట్లాడేది గాడిద. ఈ సేవకుడు మాట్లాడేది, నువ్వు బరువు మోస్తున్నావు కాబట్టి నేను ఈ వ్యాపారం చేస్తున్నా, నాకు సహాయం వస్తుంది, నేను మంచిగా బ్రతుకుతున్నాను. అయితే ఇలా వెళుతుండగా ఇంకొక గాడిద ఈ గాడిదతో సోప చేసింది. ఇంకొక గాడిద అనండి, అది చెడ్డ గాడిద, అది పనికిరాని గాడిద. ఈ బరువు మోసే గాడిద పక్కకు వచ్చి నిలబడ్డది. నిలబడగానే ఈ సేవకుడు అనుకున్నాడు, ఈ వ్యాపారవేత్త అనుకున్నాడు, సరే ఇవి రెండు మంచిగా జోడీ అయినాయి, వీటిని బట్టి మనం సంతోషపడదామని చెప్పి ఏం చేసిందంటే ఈ రోజుకు వీటిని వదిలిపెడతా ఉన్నాడు. ఒకటే బరువు మోస్తుంది, కానీ ఈ పక్కకు వచ్చింది ఏం చేస్తుందంటే రోజు స్నేహం చేస్తుంది. ఇది రోజుకు ఒక నది దాటి వెళుతుంది. ఈ బరువు మోసే గాడిద ఏం చేస్తుందంటే ఒక నదిని దాటి వెళుతుంది. వెళ్ళి ఒక దుకాణం కాడేస్తే పైసలు ఏకన్నా పైసలు పట్టుకొని వ్యాపారవేత్తకి ఇస్తుంది. అయితే ఒకరోజు ఇలానే తీసుకొని వెళ్తుండగా ఇగో ఈ పక్కకున్న గాడిద అనేదంట, ఇగో ఎంతకాలం బరువు మొత్తవే, ఎంతకాలము నేను చూడ ఎంత చక్కగా నడుతాను, అట్లా నడతలేవు ఎందుకు నువ్వు అని ఈ మంచి గాడిదను ఈ పిచ్చి గాడిద పాడు చేస్తుంది. ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, నిన్ను పాడు చేసేవాడు పక్కకే ఉంటాడు. లోకంలో ఒక సామెతనేగా, మంది మాటలేని డాష్ 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 డాష్, మనం అనద్దు ఆ మాటను, కొంప పోతుంది, దుకాణం బంద్ అవుతుంది. సరే ఇది అన్నదంట, నువ్వు నడుము మీద బరువు ఎత్తంటే నడుము నొత్తుంది నీకు, మీ యొక్క సేవకుడు ఎంత బరువు ఎత్తాడు నీ మీద అని చెప్పి నువ్వేం చేస్తావు తెలుసానే, నదిలోకి దిగగానే కుంటినట్టు యాక్షన్ చేయి, కాలుకు దెబ్బ తాకినట్టు యాక్షన్ చేయి అని చెప్పగానే ఇది చెప్పింది పక్కకున్న చెడగొడితే ఇది చెడిపోయింది. ఏం చేసిందంటే నీళ్ళల్లోకి దిగి, పాప ఆ వ్యాపారం అయితే పక్కకున్నాడు కదా, నీళ్ళల్లో దిగి పోయి అక్కడ ఒక కాడేసి డబ్బులు పట్టుకొని తీసుకొని రావాలి. నీళ్ళల్లో దిగానే నా కాలు బెనికింది, నా కాలుకు రాయి దాకింది అనగానే అయ్యయ్యో అట్లా అనగానే ఈ ఉప్పు అంతా ఏమవుతుంది నీళ్ళల్లోకి దిగగానే చెప్పండి, కరిగిపోయిందని చెప్పండి. అది ఒక్కరోజు చేసింది, 2 రోజులు చేసింది, 3 రోజులు చేసింది. ఇక పక్కకున్న గాడిద అన్నదంట, నేను చెప్పినట్టు నువ్వు చేసినావా? చేసినా. నువ్వు నీళ్ళల్లో పోగానే కాళ్ళు నొప్పి లేచిందని చెప్పు, రాయి తాకిందని చెప్పు అనగానే, తాకింది అనగానే అయ్యయ్యో అనగానే పాప ఆయన బాధపడతాడు. ఆ ఉప్పు అంతా అరిగిపోయింది, బస్తాలన్నీ 3 బస్తాలు ఖరాబ్ అయినాయి, కథ. అయితే ఈ సేవకునికి అర్థమైంది, వ్యాపారవేత్తకి ఏమర్థమైందంటే, ఇది ఇన్ని సంవత్సరాలు మంచిగానే నడిచింది నాతోని, కానీ ఇది పరిచయమైన పంచల్లి, పక్కది పరిచయమైన పంచలు అనండి, అందరు అనండి.
పక్కది పరిచయం అయినప్పటి నుంచి ఇక నడక మారింది, బుద్ధి మారింది, చూపు మారింది, వినికిడి మారింది, నిలబడట మారింది, మాట్లాడటం మారింది. కొత్తళ్ళు పరిచయం కాగానే ఇక నీకు అంత పిచ్చిలెత్తాంది. హలో అమ్మలారా, హలో బ్రదర్సు కదా. కొత్తళ్ళు పరిచయం కాగానే ఏమవుతుంది? అట్రా అనగానే పోవద్దు, సర్నా ఇట్రా అనగానే పోవద్దు, నువ్వే రా అని చెప్పాలి. అర్థమైందా కదా? ఈ బుట్టలకెళ్ళి ఆ బుట్టలు వేయడం కాదు, ఏం లేని కాడికి పోయి ఆ ఇద్దరు కాబట్టి బుట్టలు వేయాలి. అయితే రా అనగానే ఇప్పుడు సేవకునికి అర్థమైంది. కూర్చొని ఆలోచన చేస్తానంట. 3 రోజుల నుంచి ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది అని ఆలోచన చేస్తే పక్కకున్నది చెడగొట్టిందనండి. అప్పుడు సేవకునికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, దీని ఏమంటారు, దూది అనండి. పెద్ద దూది బస్తా మీద వేసినట్టు. ఇక ఏం చేసాడు? మీద వేస్తాలకు ఇక అంటానంట, అల్కగున్నది, అల్కగున్నది, బాగా అల్కగున్నది. ఇక కదా వేసి ఇంటికనే ఉన్నాడు. ఇక నువ్వు పోయి ఇది వేసి పైసలు అడక రాపనగానే ఈ పక్కకెళ్ళి వచ్చింది అని అంట. అయ్యో ఇయ్యాల కూడా ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? కాలు బెనికిందని నీళ్ళల్లో పోగానే కుంటు అన్నదంట. సరే చెడగొట్టేది చెడగొడుతూనే ఉంటుంది. ఇది పోయి ఏం చేసింది? నీళ్ళల్లో పోయినాక బెనికినట్టు కుంటిందంట. కుండగానే అదేంటిది? దూది. దూది నీళ్ళలో పడగానే ఏమవుతుంది? బరువు అవుతుంది. ఇక బరువు ఇక పోతున్నా, నీళ్ళలోకి పోతున్నా, సత్తన్నా 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 సత్తన్నా, మునిగిపోతున్నా అంటే ఆ పక్కకున్న గాడిదంట, మునుగవు అది కరిగిపోతుంది. అప్పుడే ఆ వ్యాపారం అయితే నడుచుకుంటే మెల్లగా వచ్చినట్టు. అసలు ఏమవుతుంది అని వచ్చేటాలకు ఏదే అయింది. మొత్తానికి నీళ్ళలో పడి చచ్చిపోతాను అనగానే లోపడిపోయి ఆ గాడిదని మెల్లగా పట్టుకొచ్చినట్ట. ఇంతకాలం నాతో చక్కగా నడిచినావు కదా, ఈ 3 రోజుల నుంచి ఎందుకు వంకర టింకర నడుస్తానవని అడిగిందంట. అందరు చెప్పండి, వంకర టింకర నడతానండి. ఇష్టానుసారంగా నడతాలని చెప్పండి, లోకానుసారంగా నడతాలని. ఆ గాడిదని పట్టుకొచ్చి చెప్తే నేను మంచిగానే నడవాలనుకున్నా, కానీ ఈ పక్కకున్నది ఏం చేసిందంటే నా చెవుల పాడైన ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు, లోకానుసారం ముచ్చట్లు, ఎంతకాలం బరువు మొత్తం, ఇంతకాలం ఇట్లా చెప్తామనగానే నేను చెడిపోయినా అని అంట. నీకు కూడా చెప్తారు పక్కలతో చెప్పిగా, వినద్దు. దేవునితో నడుచుదువు గాక. చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందుకున్న నోవాహు, నీతిమంతునిగా బ్రతికిన నోవాహు, నిందారహితునిగా బ్రతికిన నోవాహు, దేవునితో నడిచిన నోవాహు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డ ఎలా నడుస్తున్నావు బిడ్డ? ఆలోచన చేయి. ఆత్మీయంగా నడుస్తున్నావా? ప్రారంభంలో నీలో ఉన్న ఆసక్తి, నీ నడక ఎంతో గట్టిగా గంభీరంగా ఉండే, కానీ ఇప్పుడు నువ్వు లోకం దిక్కు కొంచెం నడుస్తున్నావు, పాపం దిక్కు కొంచెం నడుస్తున్నావు, దేవుని దిక్కు కొంచెం నడుస్తున్నావు. కొందరు ఆచారాల దిక్కు నడుస్తారు. గమనించండి, నీ హద్దు దాటిందంటే పక్కల దాంట్లో పడతావు. వాళ్ళు నడిపినట్టు నువ్వు నడవద్దు, నువ్వు నడిచినట్టే వాళ్ళు నడవాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట, ఓడను కట్టిన నోవాహు అనండి. 7వ అధ్యాయం 1వ వచనము, ఓడలోనికి వెళ్ళిన నోవాహు అనండి. లోకమంతా మునిగిపోతే నోవాహు ఫ్యామిలీ, తన యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, తన భార్య, తను ఎక్కడికి వచ్చారు తెలుసా? ఓడలోనికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తన కుమారులు, తన కోడన్లు, భార్య, భర్త. నేను కుమార్తెలు అన్నా, కుమారులు. హల్లెలూయా. ఆ 8 మంది ఓడలోనికి వచ్చారు. అంటే నేను ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, కుటుంబం అంతా, అందరు చెప్పండి, ఓడలోనికి వచ్చారు. కుటుంబాన్ని రక్షించుకున్న నోవాహు అనండి మంచిగా. హల్లెలూయా. లోకమంతా మునిగిపోయింది, నోవాహు కుటుంబం ఒకటి కాపాడబడ్డది. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
కుటుంబాన్ని కాపాడుకున్న వ్యక్తిగా బ్రతికినాడు బిడ్డ. కుటుంబాన్ని ఓడలోనికి తీసుకొని వెళ్ళినాడు. కుటుంబంలో భద్రంగా కుటుంబాన్ని ఆ ఓడలో కాపాడుకున్నాడు. ఈ రోజున నీకొక ప్రశ్న ఏమిటో తెలుసా? నీ కుటుంబాన్ని ముందు కాపాడుకో. రాహాబు తన కుటుంబాన్ని కాపాడుకుందంట. యెహోషువ తన కుటుంబంతో నిలబడ్డాడు. లుదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. చెరసాల నాయకుడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నీ కుటుంబం ఎక్కడుందో నీకు తెలుసా? ఆలోచించు. ఆపదస్తే ప్రార్థన చేయించుకోవడం మంచిదే, కానీ ఆత్మీయంగా జీవించడం ఇంకా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబం సంఘం అనే ఓడలో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేనైతే 9:15కి వచ్చిన, మీరు అంత లేట్గా వచ్చిండ్రు. సరే, మంచిది. ఒక వ్యక్తి రోజు పాలు పోస్తున్నాడు. ఆ పాలు పోస్తూ తన బిజినెస్ పెరిగినాక ఆ పాలను ఎట్లా మార్చిండమ్మా? నెయ్యిగా మార్చిండు. ఆ నెయ్యి, 1 కిలో నెయ్యి తీసుకుపోయి ఏం చేశాడంటే ఒక దుకాణంలో వేస్తున్నాడు. రోజు ఎక్కడ వేస్తున్నాడు? కొంచెం చెప్పాలి, ఇంకా కొంచెం గట్టిగా. ఆ నెయ్యి 1000 రూపాయలు, ఆ నెయ్యి కిలో నెయ్యి ఇవ్వగానే అతడు ఏం చేశాడంటే సరుకులన్నీ ఇస్తున్నాడు. దానికి ఎంత కావాల్సిందో అంత ఇస్తున్నాడు. ఇస్తూ ఒకరోజు అన్నాడంట, ఇదిగో నీకు 1 కిలో చక్కెర ఫ్రీగా ఇస్తున్నాను, తీసుకోపో అన్నాడంట. ఏమిస్తున్నాను? కిలో చక్కెర ఫ్రీగా ఇస్తున్నాను, తీసుకొని పో అన్నాడంట. అతడు నవ్వుకుంటూ ఆ కిలో చక్కెర తీసుకొని ఇంటికి వచ్చినాడు. ఆ విధంగా ఇతడు రోజు తీసుకుపోయి నెయ్యి ఇస్తున్నాడు. అతడు కావలసిన సామాన్లు ఇస్తున్నాడు. ఇతడు రోజు తీసుకుపోయి నెయ్యి ఇస్తున్నాడు. అతడు కావలసిన సామాన్లన్నీ ఇస్తున్నాడు. ఒకరోజు ఆ దుకాణం ఆయనకు అర్థమైందంట. ఏమని అంటే ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఆ నెయ్యిని తీసుకుపోయి తరాజులో వేసాడు. తరాజులో వేస్తే ఆ ప్యాకింగ్ ఎంత అంటే 900 గ్రాములు. అందరు చెప్పండి. అంటే ఏంటిదమ్మా? కిలోకు 100 గ్రాములు. అర్థమవుతుందా మీకు? 100 గ్రాములు తక్కువ. ఇక తక్కువ కాగానే ఆ దుకాణం ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన మరలా నెక్స్ట్ డే నెయ్యి పట్టుకొని వస్తున్నాడు. ఏం పట్టుకొని వస్తున్నాడు? ఇక పట్టుకొని వస్తా అంటే ఈ దుకాణం ఆయన కోపం వచ్చి, వాడైతే రాని, మన సంగతి చెప్తా, నన్ను మోసం చేస్తాడా, నేను ఎంత మంచి వ్యక్తినో నన్ను మోసం చేస్తాడా అని బాగా గర్ర మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడతలేడు. అందరూ ఏం మాట్లాడతలేడు అనండి. ఈయన 100 తిట్టినా ఆయన ఏం అనలేదంట. ఈయన 100 తిట్టినా అదే నిన్ను ఒక్క మాట అనగానే ఫోన్ చెప్తుంది, ఎక్కడైనా రా తొందరగా, వీడి ఇంటి పక్కోడు వాడు ఊరుకుంటాడు, ఎక్కువ ఇస్తాడు, వాడిని తంతాం దా అన్న తమ్ముడు కథలు వెళ్ళి పెట్టుకుంటా, సంపుడు దంపుతా. 100 తిట్టినానండి. కొందరు భార్యలు ఏం చెప్తారంటే ఇంటికి రాగానే భర్తలకు ఎక్కించి చెప్తా అంటారు. ఎక్కి చెప్పగానే ఇక లొల్లి స్టార్ట్ అవుతుంది. మీ భర్త లొల్లిలు పెడతారంటే మీరే కారణం, మీ పిల్లలు లొల్లిలు పెడతారంటే మీరే కారణం. అర్థమైందా? ఇక 100 తిట్టినా కానీ ఆయన ఏమనలేదంట. మళ్ళీ తీసుకొచ్చి నెయ్యి ఇచ్చిన, నీ నెయ్యద్దు, నీ వద్దు, నీ ముఖం మీద ఎత్తానని ముఖం మీద వేసినట్ట. సంధ్య వింటానావా? ఆ నెయ్యి ప్యాకెట్ మళ్ళీ 2వ రోజు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ దుకాణమైన తీసి ముఖం మీద వేసినట్ట. ఎందుకు సెట్ ముఖం మీద ఎత్తానంట? నన్ను మోసం చేస్తాను, నువ్వు 900 గ్రాములు ఇస్తాను అన్నాడంట. అయితే అతడు నవ్వుకుంటూ అన్నాడంట, నీవిచ్చిందే నీకు ఇచ్చిన అన్నాడంట. అందరు అనండి, నేనేమిచ్చినా నీకు అన్నాడంట. నువ్వు ఒకరోజు నవ్వుకుంటా నాకు కిలో చక్కెర అని నాకు ఇస్తే నేను అదే కిలో చక్కెర అనుకొని రోజుకు నేనేం చేస్తున్నానంటే అదే ప్యాకింగ్ పెట్టి దాన్నే జోకి నీకు పట్టుకొస్తానా, అసలు నువ్వు నాకు ఇచ్చింది ఎంత అని అడిగిందంట. నువ్వు కిలో చక్కెర అని నాకు ఇచ్చినావు కదా, అది ఎంత అన్నాడంట. ఎంత అనగానే ముఖం గింత అయిందనండి. ఎంత అనగానే ముఖము గింత అయింది. అది 900 గ్రాములు ఇచ్చిండంట అతడు. నువ్వు రోజుకు నాకు ఇచ్చేది కిలో అనుకొని ఇస్తున్నావు, కానీ
అది కిలో కాదు, 900 గ్రాములే. అది నీకు తెలుసు. నువ్వు నన్ను ఏం చేస్తున్నావు తెలుసా? మోసం చేస్తున్నావు. సరే, నేనెందుకు మోసపోవాలని చెప్పి నీ చక్కెర వెయిట్ ఎంత ఉన్నదో నీకంతే రోజు పట్టుకొని నీ దగ్గరికి వస్తున్నా అన్నాడంట. గమనించండి, ఇందులో నీతి ఏమిటో తెలుసా దేవుని బిడ్డ? తెలుసా? ఎదుటి వాళ్ళను మనం మోసం చేయాలనుకుంటే, దేవుని మనం మోసం చేయాలనుకుంటే ముందు మనమే మోసపోతాం. కాబట్టి ఒకటి చెప్తున్నా, కృప పొందుకొని బ్రతుకుదాం, నీతిమంతులముగా బ్రతుకుదాం, నిందారహితులుగా బ్రతుకుదాం, దేవునితో నడుస్తూ బ్రతుకుదాం, ఓడలో బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, ఈ రోజున నోవాహు లాంటి జీవితము నాకు దయచేయి ప్రభువా. నెమ్మది అన్న అర్థం కలిగిన, పేరు కలిగిన నోవాహు జీవితాన్ని నాతో మాట్లాడినావు ప్రభువా. లెమెకు నోవాహు అని పేరు పెట్టి దేవుడు నాకు నెమ్మదిని దయచేసిన అన్నాడు ప్రభువా. మేము పేరు పెట్టుకున్నాము కానీ మా పేరుకు తగిన జీవితం మాకు లేదేమో. ఈరోజు నోవాహు జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవా, 5 లక్షణాలు నాకు దయచేయి ప్రభా. నన్ను బలపరచు ప్రభా. నాలో నా బలహీనతను తొలగించు ప్రభా. నీ శక్తితో, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. కృప పొందుకొని నీతో బ్రతికే భాగ్యం దయచేయండి. చీకటిలో ఉన్న వారి దగ్గరికి కృప వచ్చినట్టుగా నేను ఎక్కడో పాపంలో, లోకంలో ఉన్న నా దగ్గరికి నీ కృప వచ్చింది ప్రభా. నీ కృప నన్ను రక్షించింది ప్రభా. ఈ కృపయే నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టింది ప్రభా. ఒకవేళ కృపను దుర్వినియోగం చేస్తున్నానేమో, ఈరోజు నన్ను దర్శించినావు ప్రభా. నీతో నడిచే భాగ్యాన్ని దయచే ప్రభా. నిందారహితముగా జీవించే కృప దయచే ప్రభా. అయ్యా, నన్ను దర్శించండి. నీతిగా బ్రతికే కృపను నాకు దయచే. ఈరోజు 5 మాటలు విన్నావు. ఈ మాటలు నీ జీవితంలో దేవుడు ఫలింపచేయులాగున